ఒక్కోసారి ఇంట్లో ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, 2 ఉల్లిపాయలు అట్లా కొద్ది కొద్దిగా మిగిలాయనుకోండి, వాటితో మసాలా రైస్ చేసుకుంటే పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. మా ఇంట్లో ఇవాళ మసాలా రైస్ చేశానండి. ఎందుకంటే కొద్ది కొద్దిగానే కూరగాయలు ఉన్నాయి, వాటితో మసాలా రైస్ చేసేస్తే ఇష్టంగా తింటారు కదా అని చెప్పి బంగాళదుంపలు 4, ఒక క్యారెట్, 6 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 4 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా అల్లం ఇవి తీసి అట్టే పెట్టుకున్నానండి. చక్కగా కడిగి పెచ్చు తీసేసి అట్టే పెట్టుకున్నాను. ముందు అల్లం వెల్లుల్లిపాయ పక్కన పెట్టేసుకుని ఇవన్నీ సన్నగా తరుక్కున్నాను, క్యూబ్స్ లాగా. మరీ సన్నగా తరుక్కోకూడదు. ఇవేమో ఉల్లిపాయలేమో ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను, ఇవేమో క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. క్యారెట్ కూడా అంతేనండి. పచ్చిమిరపకాయలేమో చీలికలల్లే తరుక్కున్నాను. ఇలా కడుక్కుని చక్కగా తరుక్కుని రెడీగా అట్టే పెట్టుకోవాలండి. ఈ లోపల చిన్న మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ ఆడిచ్చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అల్లము, 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకునేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. మేము ఎక్కువ తినం కాబట్టి కొద్దిగానే వేసాను. తర్వాత కుక్కర్లో 1 చెంచా నెయ్యి, 1 చెంచా నూనె 2 కలిపి బాగా కాగాక కొద్దిగా నూనె కూడా వేశాను. కొంచెం బాగా కాగాలండి నూనె. నెయ్యి కూడా కరుగుతోంది చిన్నగా. తర్వాత ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసేసుకోవాలండి. జస్ట్ ఊరికే లైట్ మసాలా అన్నమాట, అంతే. బాగా వేగాలి. వేగాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పులు కూడా వేయించేసుకోవాలండి. జీడిపప్పులు పంటి కింద పడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బఠానీ ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. పేస్ట్ చేసి అట్టే పెట్టుకున్నాం కదండి. ఈ దోరగా ఇవి వేగుతూ ఉండంగానే మనం అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. కమ్మటి వాసన వస్తుందండి. చూసారా, దోరగా వేగుతోంది. మనం నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. గుమ్మగుమ్మలాడిపోతోందండి. తర్వాత ఇలా దోరగా వేగాక ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కటి వేసుకుని బాగా వేయించుకోవాలండి. మొత్తం అన్ని ముక్కలు వేసేసుకోవాలి. ఇంకేమన్నా మిగిలినా కూడా వేసుకోవచ్చండి. ప్రస్తుతం నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను వీటితోనే చేశాను. బాగా కలిపెట్టుకోవాలి. ఆ మసాలా అంతా ప్రతి ముక్కకి అంటేటట్టుగా కలిపెట్టుకోవాలండి. తర్వాత ఉప్పు వేసేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా ముక్క మగ్గాక గరం మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. నేను ఇది ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా అండి.
నేను సాధారణంగా చారు పొడి కానీ గరం మసాలా కానీ అసలు ఏ పొళ్ళు బయట కొనండి. ఇంట్లోనే వీలైనంత వరకు ఇంట్లోనే నేను తయారు చేసుకుంటాను. గరం మసాలా కూడా చక్కగా అన్ని ముక్కలకి పట్టేటట్టుగా కలియబెట్టుకుని తర్వాత బియ్యం 2 గ్లాసులకి 4 గ్లాసులు నీళ్లు పోసుకొని నానేసి అట్టే పెట్టుకుంటాం కదండి. అది చక్కగా ఈ మగ్గుతున్న ముక్కల్లో వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలియపెట్టుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. మూడు విజిల్స్ వచ్చేంత వరకు అట్టే పెట్టి ఆవిరిపోయాక మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈ లోపల ఇది ఆవిరితో ఉంటుంది కాబట్టి ఆ కుక్కర్ని కదిలించకుండా మనం రైతా తయారు చేసుకోవాలి. పెరుగుని చిక్కగా కలియబెట్టుకుని అందులో కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా ఉప్పు, కలియపెట్టుకొని చక్కగా ఇందులోనే సన్నగా తరిగట్టే పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. కొత్తిమీర, తర్వాత పచ్చిమిరపకాయలు చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఈ కుక్కర్ మూత తీసి చూసారా గుమ్మగుమ్మలాడుతూ చక్కగా తయారైపోయింది మసాలా రైసు. ఇక రైతాతో సర్వ్ చేసుకోవటమేనండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ పద్మిని పొత్తూరి.